నమస్తే అండి, నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. మీకు ఈరోజు చిన్న లాన్ చూపిస్తాను. మేము అరేంజ్ చేసుకుంది. గేట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే నాకు రైట్ సైడ్లో లాన్ అరేంజ్ చేసుకున్నాము. బార్డర్స్లో మొక్కలు పెట్టినాము కొన్ని. గ్రాస్ బాగా పెరిగిపోయిందండి. ఎవ్రీ 6 months ఒకసారి ట్రిమ్ చేస్తాము. ఇప్పుడైతే 6 months దాటిపోయింది, ట్రిమ్ చేయాలి. సమ్మర్ రాకముందే ట్రిమ్ చేసేయాలండి. సమ్మర్ వచ్చాక ట్రిమ్ చేస్తే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు గ్రోత్ సరిగ్గా రాదు. నేను ఈ జాన్ ఫిబ్రవరిలో ట్రిమ్ చేసేస్తాను, ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ. ఇక చూడండి ఇలాగ ఎంత పెరిగిపోయిందో, చాలా ఎక్కువ వచ్చేసింది. ఇది ట్రిమ్ చేసేస్తే మళ్ళీ మంచిగా పెరుగుద్ది. ఈ బార్డర్లో అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నామండి. ఇక్కడ చూడండి, ఇలా మొక్కలు కొంచెం పెద్దగా గ్రో అవుతాయి కదా. గ్రో అయిన తర్వాత ఈ కింద మనకు నీడొచ్చి ఈ గడ్డి పెరగదు అనమాట, గ్రాస్. మనకి ఇంట్రెస్ట్ ఓపిక ఉంటే దీని చుట్టూ కొంచెం పెబల్స్ పెంచుకుంటే చూడడానికి అందంగా ఉంటుందండి. నేను చేయలేదు, చెయ్యాలి వీలు చూసుకొని. ఈ కార్నర్లో 2 చిక్కుడుగా మొక్కలు పెట్టుకున్నానండి. ఇక్కడ బట్టలు ఆరేసుకునే తీగుంటే దానికి సపోర్ట్ చేసి అలా పాకించాను. చక్కగా పెరిగింది. చిక్కుడుగా మొక్క గ్రో అవుతూ ఉంటుంటే దానికి సైమల్టేనియస్గా పేనుబంక కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ పేనుబంక స్టార్ట్ అయినప్పుడు నేను చాలాసార్లు బూడిద చల్లుకున్నాను ఫ్రీక్వెంట్గా. ఇప్పుడైతే మొత్తం పోయింది. మధ్య మధ్యలో నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయాలి. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇటు నుంచి వెళ్ళటం కష్టమేమో, నేను అలా వెళ్ళి అటు నుంచి వస్తాను. ఇక్కడ ఉన్నాయి కొన్ని, తీద్దాం. అటు నుంచి వస్తాను నేను. ఇక్కడ ఉన్నాయి చూడండి, గుత్తులుగా ఉన్నాయి, కనబడుతున్నాయా? మా అమ్మాయి ఇందులోకి రావాలంటే కొంచెం భయపడుతుందండి. ఏ పురుగు ఉంటుందని చెప్పి ఇంక భయం. లాస్ట్ టైము చిక్కుడుగాయలు ఎక్కువ హార్వెస్ట్ తీసుకున్నామండి. ఈ ఇయర్ కొంచెం తక్కువే. వీటికి సరైన పందిరది అరేంజ్ చేయలేదు మేము, కుదరక. నెక్స్ట్ టైం కొంచెం మంచిగా ముందే పందిరది ప్రిపేర్ చేసుకుంటే చక్కగా పాగుతాయండి ఈ పాదులు అనేవి. పైకి ఉన్నాయి. మొన్న గాలి వచ్చినప్పుడు కింద పడిపోయిందండి, లేకపోతే తీగతో ఇలా వెళ్ళింది ఆ చివరి వరకు, కొన్ని కింద పడిపోయింది. ఇక్కడ ఉన్నాయి చూడు. పైన టెర్రస్ పైన కూడా వేసామండి 2-3 మొక్కలు, కానీ అంత మంచిగా అయితే రాలేదు, తక్కువ వస్తున్నాయి. అదే చెప్పాను కదండి, వీటికి చక్కగా పందిరు ఉంటేనే చక్కగా పాకి ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు మనం. ఒకసారి ఇలా చూడండి, ఈ కార్నర్లో 4 సీడ్స్ వేసాను చిక్కుడుగా. ఇవి రెండు వచ్చాయి. ఇలా కర్ర సపోర్ట్ ఇచ్చి ఇక్కడ బట్టలు ఆరేసుకున్న తీగ కట్టామండి, దానికి సపోర్ట్తో అలా వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఒకటి 2 సీడ్స్కి మనం దాచుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడతాయి మనకు.
ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి ఇంకా కొంచెం మధ్య మధ్య పడుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా వచ్చాయి తీగకి. ఈ చివరుంది అంతే, ఆ రెమ్మ పైకి వెళ్ళిపోయింది. కష్టం. అయ్యి ఇరిగిపోయింది. చాలా కాయలు వచ్చాయండి. ఇన్నైతే రావంటున్నాను. చాలా హ్యాపీ నేనైతే. పైన కూడా ఒక చెట్టు ఉందండి, చిక్కుడుకాయ చెట్టు, అది కూడా చూపిస్తాను కదండి. అక్కడ కూడా ఉంటే హార్వెస్ట్ చేసుకుందాం, ఓకేనా? ఈ టబ్లో ఒక చిక్కుడుకాయ మొక్క పెట్టానండి, బాగానే వచ్చి దీనికి కూడా ల్యాడర్ వేసుకొని హార్వెస్ట్ చేయాలి. చూడండి, ఇదిగోండి, ఇది వెరైటీగా ఉంది. ఇది పాల చిక్కుడు అంట, నాకు తెలియదు, మా అమ్మ చెప్పింది. మీరేమంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఏదైతే గింజ తక్కువ ఉంది. ఇంకొక స్టెప్ ఎక్కుతా. ఎలాగా పట్టుకోవాలి. అబ్బా, ఎంత పెద్దగా ఉన్నాయో. దీని ఫ్లవర్ కూడా వైట్ ఉంది, చూడండి, కనబడుతుందా? ఇదే ఈ రాడ్కి అల్లుకోదండి తీగ. లేదంటే థ్రెడ్ ఉన్న దార, చిన్న పురికోస ఉన్న దానికైతే చక్కగా అల్లుకుంటుంది. వీటి చుట్టుకోదు, హీట్ ఎక్కువ ఉంటుంది కదండి. పువ్వు చూడండి వైట్ ఉంది. ఇక్కడ సన్ఫ్లవర్ చెట్టు అండి, సన్ఫ్లవర్ మొక్క. 2 ఫ్లవర్స్ వచ్చాయండి, వెళ్ళిపోయినాయి, అయిపోయినాయి. ఇప్పుడు ఇది వస్తుంది చూడండి, ఇది బ్లూమ్ అవుతుంది. ఇన్ని వచ్చాయండి. అక్కడ కూడా ఒక మొక్క ఉంది, అక్కడ కూడా హార్వెస్ట్ చేసుకుందాం పదండి.
ఇది వేరే టైప్ అండి చిక్కుడు. ఇంకా ఎక్కడైనా కనబడుతున్నాయా? అంతే. ఈరోజు మా గార్డెన్లో 3 రకాల చిక్కులు హార్వెస్ట్ చేసుకున్నాము. నేనైతే చాలా హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.